పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. పవన్ తో విడాకులు తీసుకున్నప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలు అఖీరానందన్, ఆద్యాలను చూసుకుంటూ ఉంటున్నారు. గతంలో సినిమాలకు దూరమైన ఆమె రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ప్రేక్షకులను అలరించారు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా పలు పోస్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రేణు దేశాయ్ గత కొద్ది రోజుల నుంచి జంతువులకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే రీసెంట్ గా రేణు దేశాయ్ తన అభిమానులను విరాళాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అంతేకాకుండా QR కోడ్ ను కూడా పెట్టారు. అలాగే ఎప్పుడు నా డబ్బునే ఇవ్వలేను కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతున్నానని చెప్పారు. దీంతో కొందరు స్పందించి ఆమెకు డబ్బులు పంపించారు. కానీ నెట్టింట పలు రకాలుగా చర్చించుకున్నారు. ఆమె అకౌంట్ హ్యాక్ అయి డబ్బులను డిమాండ్ చేయడంతో ఆమె దగ్గర లేనందున అడిగిందని అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన రేణు దేశాయ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు, అందుకే వీడియోలు చేయలేదు. అయితే 3500 రూపాయల కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నేను కూడా రెగ్యులర్ గా డబ్బులు డొనేట్ చేస్తుంటాను. కానీ నాకు కూడా లిమిట్ ఉంటుంది. నా దగ్గర కూడా కొంత డబ్బు మాత్రమే ఉంది. నాకు నా పిల్లలకు కూడా కావాలి కదా, అందుకే నా వరకు సాయం చేశాక ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఫాలోవర్స్ ను అడుగుతున్నాను అని చెప్పారు. జంతువులకు చిన్న పిల్లల కోసం విరాళాలు ఇస్తున్నాను. అదే నా ఫైనల్ టార్గెట్ గా పెట్టుకుని డబ్బులు కలెక్ట్ చేస్తున్నా. త్వరలోనే యానిమల్స్ కోసం షెల్టర్ కూడా నిర్మించాలనుకుంటున్నాను. అప్పుడు నేను మిమ్మల్ని అధికారికంగా విరాళాలు అడిగి తీసుకుంటా. నా రిక్వెస్ట్ కు స్పందించి 3500 రూపాయలు పంపిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అయితే కొందరు నేను డబ్బులు అడగడం చూసి నా అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ జరగలేదు. ఇతరులకు సహాయం అందించడానికి అడుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. ప్రస్తుతం రేణు దేశాయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.